ఉంది ఈ ప్రకటన. మేము అనుకున్నట్టుగానే ఇచ్చారు మావోయిస్టులు, కరెక్ట్గా వీళ్ళని చంపేస్తారు అన్న ఆనందం వీళ్ళకి కనబడుతుంది. రెండవది, అసలు ఇదేంది ఫ్యాసిజం? మనం ఒక పక్క బీజేపీని ఇట్లాగే వ్యతిరేకిస్తుంటే, అంటే నిన్ను విభేదించి లేకపోతే అక్కడ ఉంటే చంపేస్తారు, పోలీసులు చంపేస్తారని భయపడి కదా వాళ్ళు సరెండర్ అయ్యారు. ప్రాణాలు పోతాయి, ఎలాగూ ప్రాణాలు పోతాయి, ప్రాణాల ముందు కాపాడుకొని మనం ఏదైనా లీగల్గా కుదిరితే పని చేద్దామని కదా వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటికి రావడానికి వేరే మార్గం లేదు, సరెండర్ అవ్వాలా. సరెండర్ అవ్వాలంటే గవర్నమెంట్ పెట్టే కండిషన్లకు ఒప్పుకోవాలి. గవర్నమెంట్ ఆయుధాలు లేకుండా సరెండర్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఆయుధాలతో సరెండర్ అవుతేనే సరెండర్ అవుతాం, అయ్యిస్తాం, మిమ్మల్ని సరెండర్ చేయిస్తాం, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని డిమాండ్ పెట్టినప్పుడు ఆయుధాలతో సరెండర్ అవ్వాలని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. సో అది నేరం ఎలా అవుతుంది? దానికి మరణశిక్ష వేసేస్తారా మీరు? అంటే మీరు ఇంత దుర్మార్గమా? మీ ఉద్యమం నుంచి బయటకు వస్తే వాళ్ళకి మరణశిక్షేనా? ఇట్లా అన్నప్పుడు ఎవడు మీ ఉద్యమంలో చేరుతాడు? సో ఇదెక్కడ ఫ్యాసిజం అని తీవ్ర విమర్శలు చాలామంది ఈ ప్రకటన మీద చేస్తున్నారు. సో అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా నీతో ఏదో ఒక విభేదంతో బయటకు వస్తే వాడిని చంపేస్తా ఉంటే ఆయుధాలు సరెండర్ అంటే, ఆయుధాలు సరెండర్ కాకుండా ప్రభుత్వం చేయించుకోవట్లేదు. అంటే ఇప్పుడు మావోయిస్టుల ముందున్న కర్తవ్యం ఏంటిది? ఎవరైనా పోరాడాలంటే చనిపోయే పరిస్థితి ఉంది. సో పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 500 మీటర్లకి ఒక క్యాంపులు ఉన్నాయి కొన్ని చోట్ల. అక్కడ తిరగడమే కష్టంగా ఉందని చాలా మంది రాస్తున్నారు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పోరాడే పరిస్థితి లేదు. లేనప్పుడు వాళ్ళకున్న మార్గం ఏంటి? బయటికి వచ్చి సరెండర్ అవ్వడం. సరెండర్ అవ్వాలంటే మార్గం ఏంటి? సరెండర్ కాకుండా బయటికి రాలేరు. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నా, నా సొంత ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. నా సెల్లో జైల్లో ఒక అబ్బాయి సరెండర్ కాకుండా బయటకు వచ్చాడు. అతను అరెస్ట్ అయ్యాడు, జైలుకి వచ్చాడు. జైల్లో ఉండి బయటికి వెళ్ళాడు. మళ్ళీ నేనే బెయిల్ ఇచ్చి పంపించాను, వేరే వాళ్ళ ద్వారా బెయిల్ ఇప్పించి పంపిస్తే నెల లోపల చంపేశారు అతన్ని. అంటే సరెండర్ అయితేనే వాడికి పోలీసులు చంపకుండా ఉంటారు తప్ప, సరెండర్ కాకుండా ఉంటే అతన్ని పోలీసులు ఎప్పుడైనా చంపే అవకాశం ఉంది. కాబట్టి సరెండర్ అవ్వాలి, వేరే మార్గం లేదు. సరెండర్ అయినప్పుడు గవర్నమెంట్ పెట్టిన కండిషన్లకు ఒప్పుకోవాలి. అప్పటికి వీళ్ళు చాలా డిమాండ్లు వీళ్ళు కూడా పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్జీలో మేము చేరమని చెప్పారు. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనే ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది, యాంటీ నక్సలైట్ ఫోర్స్. దాంట్లో చేరితేనే మిమ్మల్ని సరెండర్ చేయిస్తామంటే మేము దానికి ఒప్పుకోం, మేము చేరమని చెప్పారు. కానీ కొన్ని కండిషన్లకి ఒప్పుకోకపోతే, అసలు ఆయుధాలు లేకపోతే మేము సరెండర్కి ఒప్పుకోమని గవర్నమెంట్ అంటున్నప్పుడు వాళ్ళ ముందు మార్గం ఒకటే ఉంటుంది, చచ్చిపోవడం. తెలిసి కూడా ఎందుకు చచ్చిపోవాలి? సో ఇప్పుడు మనం అక్కడ సరెండర్ అయిన పిల్లల్ని చూసాం ఆ బస్సులో. వాళ్ళందరూ ఆ పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. పిడికడి కండలేదు ఎవరి దగ్గర, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందనేది కూడా మనకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆసన్ ఇంటర్వ్యూ 1:13 ఉంది. ఆసన్ ఇలా కూర్చున్నాడు, విలేకరి ఇలా కూర్చున్నాడు, వెనకాల 120 మంది పిల్లలు కూర్చున్నారు మావోయిస్టులు. వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొనే పరిస్థితి లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎవరికి కూడా సైద్ధాంతిక జ్ఞానం, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలను చెప్పే నాలెడ్జి లేదని మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఉంటే ఇంత పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవారుగా. సో అంటే అర్థం ఏంటి? క్లియర్గా వీళ్ళు కూడా అదే రాశారు, వీళ్ళ మోసపోయి వీళ్ళ వెనక్కి వెళ్ళారని రాశారు. అంటే మోసపోయి వీళ్ళు వెనక్కి వెళ్ళారంటే వాళ్ళకి సైద్ధాంతిక జ్ఞానం ఇవ్వడంలో మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అయింది. అదే వాస్తవం కూడా. ఎందుకంటే ట్రైబల్స్లో ఒక ఆయన చౌదరి అని ఒక బీబీసీ జర్నలిస్ట్ లెటర్స్ కాల్ హిమ్ అనే బుక్ రాశాడు లాంగ్ బ్యాక్ 2012లో. ఆయన అందులో రాసింది ఏంటంటే, ఆయన 7 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాశాడు దీని మీద. 9th క్లాసు తర్వాత ఎవరు కూడా ట్రైబల్స్, అంటే 10th చదివిన ట్రైబల్ ఒక్కడు కూడా మావోయిస్ట్ పార్టీలో చేరట్లేదు. 9th లోపలే ఉన్నారు మావోయిస్ట్లో. మావోయిస్ట్లో ఉండే ట్రైబల్స్లో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ ఎంత అంటే 9th క్లాస్. సో ట్రైబల్ దీంట్లో 9th క్లాస్ చదివిన అబ్బాయికి ఏం జ్ఞానం ఉంటుంది? సో అందుకని వీళ్ళే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వీళ్ళేమీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు ఆ పిల్లలకి? సైద్ధాంతిక విషయాలు ఏమి అర్థం కావు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్యల మీద మాత్రమే పనిచేయగలుగుతున్నారు తప్ప మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఈవెన్ హిడ్మా లాంటి వాళ్ళకే లేదని చెప్తున్నారు. ఇంకో పక్క హిడ్మా కూతురు కూడా సరెండర్ అయింది ఈ ఇయర్ ఫిబ్రవరిలో. అంటే స్వయంగా హిడ్మా కూతురు సరెండర్ అవ్వచ్చు, ఇంకొకరు సరెండర్ కాకూడదా అన్న విమర్శలు కూడా ఈ మావోయిస్ట్ పార్టీ లేఖ మీద వస్తున్నాయి.
ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ అయితే వాళ్ళ డిస్పరేషన్ కూడా అర్థమవుతుంది. అంటే ఇలా సరెండర్ అయిపోతే మా పరిస్థితి ఏంది అన్న ఒక ఆందోళన కూడా వాళ్ళకు ఉంది. అందుకని కూడా పిలిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మావోయిస్ట్ నాయకులకి సరెండర్ అయితేమో మావోయిస్టులు చంపేస్తారు, సరెండర్ అవ్వకపోతేమో పోలీసులు చంపేస్తారు. ఏం చేయాలి మరి? సో ఈ ధోరణి మావోయిస్టులకు కూడా నష్టమే. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళి అక్కడేమన్నా రేపు ఏదన్నా ప్రాబ్లం వచ్చి సరెండర్ అయితే మళ్ళీ వీళ్ళే చంపేస్తారు కదండి. సో అదేదో సామెత ఉంది కదా, పాము తన పిల్లల్ని తానే తినేస్తుంది, గుడ్లను తానే తినేస్తుందని. అలాగా మావోయిస్టులు తన దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళని వాళ్లే చంపేస్తానంటే, సో వాళ్ళు చెప్పే లాజిక్ ఒకటే, వీళ్ళు ద్రోహులుగా ఎందుకు చెప్తున్నారు, ఆయుధాలు తీసుకెళ్లారు అనేది వాళ్ళ ప్రధానంగా కనబడుతుంది. వీళ్ళేమి ద్రోహం చేశారనో ఎవరినో పట్టించారనేది కూడా దాంట్లో లేదు. క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఆయుధాలు తీసుకొని ప్రజల ఆయుధాలు తీసుకొని సరెండర్ అవ్వడం అనేది విప్లవ ప్రతిఘాత చర్య, అంటే విప్లవ వ్యతిరేక చర్య, ద్రోహం అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి వేరే మార్గం లేదనేది వాళ్ళు చెప్తారు. ఆసన్ ఇంటర్వ్యూలు అదేగా చెప్తున్నాడు. మాకు సరెండర్ అవ్వాలంటే వాళ్ళకి వేరే మార్గం ఉంటే ఆయుధాలు ఎత్తుకుపోయి వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతారు? వాళ్ళకేమి లాభం? వేరే మార్గం లేక కదా వాళ్ళు ఆయుధాలతో తీసుకెళ్లి సరెండర్ అవుతున్నారు. సో అదంతా అర్థం చేసుకోకుండా ఇవ్వడం అనేది మావోయిస్ట్ పార్టీ కూడా ఇబ్బందికరమే. రెండోది ఎంతమంది ఎందుకు సరెండర్ అవుతున్నారు అనేది కూడా 2500 మంది 20 నెలల్లో ఎందుకు అయ్యారు అనేది కూడా మావోయిస్ట్ పార్టీ ఆలోచించుకోవాలి. కేవలం ఈ ఇద్దరు నాయకులు చెప్తే అంతమంది వెళ్ళిపోయారంటే మరి వాళ్ళ చైతన్య స్థాయి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఓవరాల్గా సమీక్ష ఇంపార్టెంట్, అంతేగాని వెళ్ళిన వాళ్ళని చంపేయడం ద్వారా సాధించేది ఏమి ఉండదు. ఈ వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వీళ్ళ వెనక ఎందుకు ఎంతమంది వెళ్ళారు, మన ఉద్యమం పరిస్థితి ఏంటి, ఇవన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అటువంటి టైం కానీ అటువంటి వెసులుబాటు కానీ ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీకి లేదు. కాబట్టి ఉన్న వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటంటే వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవడమే వాళ్ళ ముందున్న కర్తవ్యం. దాన్ని మరి ఎలా చేస్తారనేది చూడాలి. ఓకే సార్.